టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవిందపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోరం లేక ఆగిపోయిన SMC ఎన్నికలు, మండిపడ్డ టీడీపీ నాయకులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన 6 నెలల క్రితం 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు VIPలు. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తిరుపతి జిల్లా కొత్తపట్నం పంచాయతీలో గత 19 ఏళ్లుగా రాజకీయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రస్తుత వైకాపా ప్యానెల్ పంచాయతీలో పేదలకు చేసింది చెప్పాలని టీడీపీ నాయకులు తెరుమూరు మురళి, వాటంబేటి చెంగల్రాయులు చెప్పారు. గోవిందపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోరం లేక ఆగిపోయిన SMC ఎన్నికల నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యేపై వైకాపా నాయకులు విమర్శలు చేయడానికి టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు తన అర్హతలేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. నాడు కమిటీ చైర్మన్ గా ఉన్న వైకాపా ప్యానెల్ వ్యక్తి పాఠశాలకు చేసిందేంటో చెప్పాలన్నారు. పేదలు చదువుకునే పాఠశాలలో సాధక బాధకాలు ఎలా ఉంటాయో అక్కడ చదువుకునే తల్లిదండ్రులకు తెలుస్తాయని, అంతేగాని మీలాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే వాళ్లకు కాదన్నారు. ఇప్పటికే అక్రమ సిలికా వ్యాపారులకు NOC ఇచ్చి గ్రామాన్ని గులజేశావని ప్రసాద్ గౌడ్ను దుయ్యబట్టారు. ఇప్పటికైనా హద్దుల్లో ఉంటూ రాజకీయం చేసుకోవాలని, అలా కాదని ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఖబర్దారంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇనమాల అనోక్, చెల్ల సురేష్, అట్ల మురళి, కుమార్ శివకుమార్, అభి, బిల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని బతిమాలి మేము ఎలక్షన్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ప్రసాద్ అనే నాయకుడు మా యొక్క ఎమ్మెల్యేని ఏలెత్తి చూపించే విధంగా మాట్లాడడం జరిగింది. ఇందాక ప్రెస్ మీట్లో ఆయన ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ గోవిందపల్లి స్కూల్లో ఉన్నటువంటి ఈ హై స్కూల్లో చదువుతున్న 280 మంది పిల్లల్లో ఇంచుమించు 180-150 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేయడం లేదు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం పెట్టినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకొని తినాల్సిన అవసరమే ఉంది. 19 సంవత్సరాలు మా రాజకీయ జీవితము, మా పంచాయతీలో మేమే లీడర్లమని చెప్పుకుంటున్నా నువ్వు మరి స్కూల్లో ఉన్నటువంటి భోజనాన్ని సరిగ్గా ఉండడం లేకుండా పిల్లలు భోజనం చేయలేని విధంగా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా ఈ స్కూల్లో 10th క్లాస్ పిల్లలు 30లో 24 మంది ఫెయిల్ అయితే నువ్వు స్కూల్లో చైర్మన్ అడిగావా, సార్లను ఏమన్నా క్వశ్చన్ చేసావా, ఏమన్నా స్కూల్ డెవలప్మెంట్ ఏమన్నా చేసావా అని ప్రసాద్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ సరిగ్గా స్కూల్ పిల్లలకు చదువు చెప్పకుండా వచ్చి తంబేసేసి బయట వెళ్ళిపోతా ఉంటే మీ చైర్మన్ కానీ నువ్వు కానీ ఏ రోజన్నా వచ్చి అడిగావా, ప్రశ్నించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ గత తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప మీ ప్రభుత్వంలో ఈ స్కూల్ని ఏమన్నా డెవలప్ చేసావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదిగో మీ పక్కన ఉన్నటువంటి ఈ స్కూల్ ఈ యొక్క వాష్రూమ్లు మీరు గమనించండి. ఇది పురాతనమైన వాష్రూమ్. మళ్ళా కొత్తగా గవర్నమెంట్ కట్టడానికి ఇస్తే పైన ఉన్నటువంటి స్లాబ్ తోసేసి మధ్యలో ఇంచే గోడ కట్టి, చూడండి మీరు గమనించండి, మధ్యలో ఇంచే దాన్ని గోడ కట్టి దానికి బిల్లులు పెట్టి తీసుకున్న ఘనత ప్రసాద్ నీది కాదని ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా నీ ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి ప్రైరీ గోడకి మాత్రము రివర్లో ఉన్నటువంటి గల్లిస్కుని తీసుకుని వచ్చి ప్లాస్టింగ్ చేసావు. అదేవిధంగా ఇక్కడ 280 మంది పిల్లలు చదువుతున్న స్కూల్ యొక్క బాత్రూమ్ కానీ ఆ రూమ్లకు కానీ నువ్వు పక్కన ఉన్నటువంటి దిబ్బల్లో ఉన్నటువంటి ఇసుక తీసుకొని వచ్చి నువ్వు వర్క్ చేసావు కాబట్టి చేయలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ యొక్క కాంపౌండ్ వాల్ కానీ ఈ యొక్క బిల్డింగ్ కానీ నువ్వు దెబ్బల మీద ఉన్న ఇసుక తీసుకొని వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను. అంటే నీ కాంపౌండ్ వాళ్ళు మాత్రం దృఢంగా ఉండాలి. స్కూల్ పిల్లలు చదువుకుంటున్నటువంటి మాత్రం వాష్రూములు కానీ రూములు కానీ బలహీనంగా కట్టి అవి కూలిపోయి ఆ పిల్లల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ రోజైనా నువ్వు స్కూల్ డెవలప్మెంట్ చేసావా? నువ్వు ఈ రోజు మా సునీలను ప్రశ్నించే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏం చేసావు ఈ యొక్క పంచాయతీకి? నువ్వు మా సునీల్ అన్న కాలు గోటికి నువ్వు సరిపోవని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదన్నా ఉంటే వచ్చి ఇక్కడ మాట్లాడండి. తల్లిదండ్రులని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అన్నా ఇది స్కూల్ ఎలక్షన్లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం సరికాదన్నా, నీ యొక్క రేంజ్కి ఇది కాదన్నా మీ ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నావు. స్కూల్ యొక్క చైర్మన్కి ఓటుకి 500 నుంచి 1500 దాకా ఇచ్చిన ఘనత నీది కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 500 నుంచి 1500 వరకు 2000 వరకు ఓట్లు ఇచ్చి
స్కూల్ చైర్మన్ నువ్వు ఎన్నుకునే విధంగా నువ్వు ప్లాన్ చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను భయభ్రాంతులు చేస్తున్న ఘనత ప్రసాద్ నీతి కాదని ప్రశ్నిస్తా ఉన్నాను. మా సునీల్ అన్న జోలిగాను వస్తే ఖబర్దార్, ఇంకొకసారి కానీ మా సునీల్ అన్న జోలికి వచ్చి కానీ మాట్లాడే ఉంటే ఇంకా నువ్వు రోడ్లో తిరగలేని పరిస్థితి కూడా నువ్వు ఎదురవుతాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సానుకూలంగా మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క చైర్మన్ పదవి మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము అడిగేది ఒకటే, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము చైర్మన్ మేము ఎన్నుకుంటే స్కూల్ డెవలప్మెంట్కి సునీల్ అన్న దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చి మేము స్కూల్ డెవలప్ చేస్తాము అని మేము ఏడుకుంటున్నాము. మాకు ఇమ్మని మేము కోరుకుంటున్నాము. దాంట్లో మా తప్పే ఉంది. దాన్ని మీరెందుకు దాన్ని ఎందుకు సునీల్ అన్న ఎమ్మెల్యే గారు సునీల్ అన్న ఆపుతున్నారు? ఈ యొక్క స్కూల్ రేంజ్ ఆపడానికి సునీల్ అన్న అవసరం లేదండి. సునీల్ అన్న అవసరం లేదు. మేము ఉన్నాం, ఇక్కడ ఉంటే నాయకులే చాలు. ఇక్కడ స్కూల్లో అన్యాయం చేస్తున్నారు. చైర్మన్, టీచర్లు అందరూ కలుసుకొని పిల్లలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. మేము వచ్చి మంచి వ్యక్తిని పెట్టుకొని స్కూల్ డెవలప్ చేయాలని కోరుతున్నామే కానీ మేము ఏరే ఉద్దేశంతో కాదని మీకు తెలియజేస్తూ, ఇంకొకసారి మా సునీల్ అన్న జోలికి మాత్రం రావద్దని, వచ్చితే మాటలతో కాదు చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు సునీల్ అన్న గారి ప్రోత్సాహంతో మేమేదో ఈ స్కూల్లో రౌడీజం చేసి తల్లిదండ్రులపై రౌడీజం చేసి వాళ్ళ స్కూల్కి అటెండ్ కాకుండా చేస్తున్నామని చెప్పి, అదే కాకుండా ఇంకా చాలా పనులు సునీల్ అన్న గారి ప్రోత్సాహంతో మేమేదో పెద్ద వీళ్ళకి విఘాతం కలిగిస్తామని చెప్పి ఆయన ఇందాక వీడియో చేయడం జరిగింది. సునీల్ అన్న గారు ఎలాంటి స్వభావం అంటే, ప్రసాద్ గారు వినండి, మీరు ఈ స్కూల్లో 2014లో ఈ స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్ లేకపోతే అప్పుడు నేను టీడీపీలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నా. అన్నగారి కాడకు పోయి సునీల్ అన్న కాడకు పోయి, అన్నా మా స్కూల్లో సోషల్ టీచర్ లేదన్నా, పిల్లకాయల విద్యార్థులకు ఆ సబ్జెక్టులో పోతున్నారంటే ఆయన సొంత నిధులతో 1 సంవత్సరం రోజులు ఈ స్కూల్కి టీచర్ని ఏర్పాటు చేసిన ఘనత సునీల్ అన్నది. అంతేగాని సునీల్ అన్న ఎక్కడ కూడా ఒక మంచిని ప్రోత్సహించే సంప్రదాయం ఆయనలో ఉంది, కానీ చెడుని ప్రోత్సహించే సంప్రదాయం నీకు నీ పైన ఉన్నట్టు మీ నాయకుడికి ఉండేది, మా నాయకులకు ఉండదు. మా నాయకులు మంచి చేస్తారు కానీ చెడు చేయరు. మీకు ఎందుకంటే మీరు కానీ మీ నాయకులు కానీ చెడు చేసే యొక్క గుణం మీకు ఉంది కాబట్టి, అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు గుణము మీ యొక్క దురదృష్టకరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రసాద్ గారు, మీరు ఆలోచించండి. నువ్వు చదువుకున్న విద్యార్థివి, చదువుకున్న ఒక వ్యక్తివి, పేదలు చదువుకునే స్కూల్తో మీ బోర్డు ధనవంతులకి ఎందుకయా నేను అడుగుతున్నాను. ఈ పంచాయతీలో నీ పిల్లకాయలు కానీ మీ అనుచరుడు ప్రభాకర్ పిల్లకాయలు కానీ ఈ హై స్కూల్లో చదివారయ్యా? మీరేదో ఈ హై స్కూల్లో ఉద్ధరించినట్టుగా పేదలు చదువుకునే హై స్కూల్ కాడికి వచ్చి మీరు రాజకీయం చేస్తారా? సరే పోనీ, మీ ఇద్దరు పిల్లలు నా కొడుకులు ఇద్దరు ఈ స్కూల్లో చదువుకున్నారు. టోటల్ మా బంధువులు ఎందుకు ప్రకారం చదువుకుంటున్నారు. మేము ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఈ స్కూల్ బాగుంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ బాగా చదువుకుంటారు, మంచి స్థాయికి పోతారని చెప్పి ఈ స్కూల్ కమిటీ కానీ ఈ స్కూల్ యొక్క పరిసరాలు కానీ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరేం కోరుకుంటున్నారు? మీ పిల్లల్ని తీసుకుపోయి కార్పొరేట్ స్కూల్లో చేర్చేసి ఈ స్కూల్లో చైర్మన్ మనకాడు ఉంటే మన అనుచరుడు అయితే రాజకీయంగా కాంట్రాక్ట్ పనులు వస్తాయనో, లేదంటే రాజకీయంగా మీకు ఒక క్రెడిట్ వస్తుందని చెప్పి మీరు కోరుకుంటున్నారు. మేము నిజానికి అది కోరుకోవడంలే. హై స్కూలు ఫస్ట్ ఆన్ ద బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది. అసలు హై స్కూల్ తెచ్చిందే ఆ రోజు టీడీపీ మంత్రిగా ఉన్నట్టు దుర్గాప్రసాద్ గారు తెప్పించాం. ఆ రోజు నా పాత్ర ఈ స్కూల్లో అప్పుడు నేను స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ కానీ తేవడానికి మా బ్యాచ్ మా నాయకులు కూర్చుకుంటారు. కానీ మీరు ఒక్క పని చేయరా. ప్రసాద్ గారు మేము అడుగుతున్నాం అన్నమాట. గత ఎలక్షన్లో గతంలో 5 సంవత్సరాలు మీ వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు మీకు హై స్కూల్ చైర్మన్ కూడా మేము పోటీ రాకుండా వాటంపేట సుబ్రహ్మణ్యం అనే అతన్ని మీరు తీసుకున్నారు. మేము పోటీ కూడా రాలా. ఎందుకు రాలేదంటే వైఎస్ఆర్ పార్టీలో మీరు గవర్నమెంట్లో ఉంది కాబట్టి, మేము వచ్చినా కూడా మేము చేసేది ఏం లేదు కాబట్టి మేము వచ్చేసాం. ఈరోజు గూడూరు డివిజన్కి అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి పాసిన సునీల్ గారు ఉన్నారు. గవర్నమెంట్లో మేము ఉన్నాం. మేము ఏం చెప్పాము, పెద్దల ద్వారా మాకు ఇచ్చేయండి, స్కూల్ చైర్మన్ పదవి మాకు ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాం మన స్కూల్ని, దీనిలో రాజకీయాలు చెప్పాలని చెప్పి పెద్దల ద్వారా మీకు చెప్పించాం. మీరు నిజంగా స్కూల్ మీద ప్రేమ ఉన్నామంటే ఈ స్కూల్లో ఇంత రాజకీయం చేస్తారా? ఒకటి మీరు చెప్తారు కదా, ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు పోయి మీరు పంచాయతీలో 1000 రూపాయలు కానీ
2000 కానీ లేకుంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రతిష్ఠిత కానీ జరగలేదా? మీరు చెప్పండి, మీ గుండె మీద చేసి చెప్పండి. కేవలం మీరు ఒక ఆలోచించండి తెలుగు కలవాలిగా. మీరు విషయం తెలుసు, ఈరోజు స్కూల్ ఎలక్షన్ ఎందుకు ఆగిపోయింది? విద్యార్థి తల్లిదండ్రులే వచ్చి 50 మంది తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎలక్షన్ ఆఫీసులో ఉన్న ఎంఈఓ గారికి, అయ్యా ఈ స్కూల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసి కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి కొంతమందికి బెదిరించి వాళ్ళకి అనుకూలమైన చైర్మన్ పెట్టుకోవాలని చూస్తున్నారు. అందుకని మేము ఈరోజు ఎలక్షన్ బహిష్కరిస్తున్నాము, ఈ ఎన్నికకు మేము బహిష్కరిస్తామని చెప్పి ఎంఈఓ ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ సునీల్ అన్న ప్రోద్బలం వల్ల, ఇలాంటి ఇక్కడ తెలుగుదేశం ప్రోద్బలం వల్ల ఎలక్షన్ ఆగిపోలా. మీ యొక్క నిర్వాహం వల్ల, మీ యొక్క రాజకీయ దుస్థితి వల్ల, మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క దుస్థితి వల్లే ఈరోజు పేరెంట్స్ స్కూల్కి రాకుండా బాయ్కట్ చేసి ఎలక్షన్ బహిష్కరించారు. దాని కారణంగా ఎలక్షన్ కోడ్ లేక, అంటే మన ఫామ్ లేక ఆగిపోయింది. ఆ విషయం మీకు తెలుసు. ఫారం లేకపోతే సభ జరగదు. ఆ విషయం మీరు సభలో ఉండని చెప్తున్నా, మీరు తెలుసు మీకు. ప్రసాద్ గారు ఇంకో మాట చెప్తున్నా, 19 సంవత్సరాలు నా రాజకీయ చరిత్రని చెప్పావు. ఈ పంచాయతీకి ఏమవుతుందో చెప్పు. ఈ పంచాయతీలో ఎక్కడ పోయినా మేం చేసిన పనులు ఉన్నాయి, మా బ్యాచ్ చేసిన పనులు ఉన్నాయి. నువ్వు చేసిన పనులు చూపించు ఒకటి. ఇదిగో హై స్కూల్కి ఏమైనా చేసావా? లేదా సామాజికంగా ఏ ఊరికైనా 9 యాప్లికేషన్లో ఏమైనా పని చేసావా? నీవు చేసిన పని ఏం తెలుసా? ఇక్కడికి వచ్చిన ఇసుక దొంగలకి ఎన్ఓసీలు ఇచ్చు. ఇక్కడికి వచ్చిన ఇసుక దొంగలకి వాళ్ళు ప్రజాప్రాణ సేకరణ పెట్టి వాళ్ళు నెగ్లెక్ట్గా చేసి మన ప్రాంతంలో ఉన్న ఇసుకనంత దోసుకుంటూ చేసిన ఘనత మీది, మీ బ్యాచ్. మా బ్యాచ్ వాళ్ళ పని చేయలేదే. ఒక 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 చిన్న 5 సంవత్సరాలు మీకు ఇచ్చారు, మీ పార్టీకి ఇచ్చారు. ఈ పంచాయతీలో ఒక్క పేదోడికి ఇల్లు కట్టించావా? ఒక పేదోడికి లోన్ ఇప్పించావా? నా స్పెషల్ మ్యాన్ అంటుంటావు 80 మీటింగ్లో. నీ స్పెషల్ మ్యాన్కి ఎవరికైనా ఒక వాళ్ళు ఇప్పించావా? ఏందే నువ్వు చేసిన ఘనత? ఏం నువ్వు చేసిన ఘనత? సునీల్ అనే అధికారం నీకు ఉందా? అదే సునీల్ భిక్ష పెడితే నువ్వు గత 5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉండేవు. మరి ఈరోజు సునీల్ విమర్శించి ఆయన ఏదో చెడుకు ప్రోత్సహించినట్టుగా మేమంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన 6 నెలల క్రితం 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. గత పాలక మండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు. సత్రాల నిర్మాణం కోసం 1200 కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. భక్తుల హుండీ సొమ్మును అపవిత్రం చేశారని, ఈ సొమ్మును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో గతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరుస ఘటనలపై తితిదే ఈవో విచారణ చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడిని నేను బాహుబలి అనేవాడినని, చంద్రబాబు బాహుబలి కాదు బలహీన బలని చెప్పారు. కేంద్ర సాయం కోసం ఢిల్లీకి పరుగులు ఎందుకు? కేంద్రమే చెక్కులతో చంద్రబాబు దగ్గరకు రావాలి కాదని ఎద్దేవా చేశారు. బీహార్ సీఎంకు కూడా డబ్బు అవసరమైన ఢిల్లీ వెళ్లడం లేదని, చంద్రబాబు పదే ఢిల్లీ వెళ్లడం సరికాదన్నారు. మనది పవిత్రమైనటువంటి దేవాలయం, ప్రపంచంలోనే పేరుగాంచిన దేవాలయం. విదేశాల నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు, పోతున్నారు. కానీ బాధతో మేము ముందుకు వస్తున్నాను ఈరోజు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి ఉంది, అనుమానమే లేదు. ఆరు నెలల క్రితం 100 కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది, అనుమానమే లేదు. అనుమానం ఉంటేనే మాట్లాడేవాడుగా. 1200 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు, అనవసరంగా ఇచ్చారు. అవసరం ఉందా? చౌల్ట్రీని కొట్టాల్సిన అవసరం ఉందా? రోడ్లకు ఏమైనా ఇబ్బంది ఉందా? 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి 5 రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత డబ్బు ఖర్చు పెట్టాలరా? ఎంత గొప్పది! మిగిలిన డబ్బు వేరు, ప్రభుత్వ డబ్బు వేరు. అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు. ఆ డబ్బుని, పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను, ఏలెత్తి చూపిస్తున్నాను. అదే నేతలు.
100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్స్? ఎక్కడుంది విజిలెన్స్? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్స్. దరిద్రం. 100 కోట్లు ఏంది? పవిత్రమైనటువంటి డబ్బు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం? నిన్న నిప్పెందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, వాణిలే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. ఏసీలు ఉన్నాయి, జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఎట్లా ఫైల్ కాలుతుంది? ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ. నేను కూడా పోయి చూశాను. ఇప్పుడు కాదు, నేను చూస్తున్నాను ఈ మధ్య. మీకు తెలియదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, సాయిగా వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన ఆయన బిల్డింగ్ కి రాయిసిరేంత దూరంలో ఉంది. వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి. చీమ కూడా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం. మరి 100 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను వారం రోజులు టైం ఇస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులకి అది లేకపోవచ్చు, అధికారులు ఉన్నారు. వచ్చే ఆదివారం లోపల స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. 100 కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా? ఎవరు తీసుకున్నారు? ఈ ప్రకటన రాకపోతే మేము రోడ్లపై ఈ రోజే వద్దాం అనుకున్నాం. వద్దు, మన దేవాలయం, మన పవిత్రత మనం కాపాడుకోవాలి. నెమ్మదిగా పోవాలి, వినయంగా పోవాలి, విధేయతగా పోవాలని ఆగాము. ఈరోజు ఊరికే మాట్లాడేదానికే వచ్చాం. వారం లోపల స్పష్టత కావాలి. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? నిన్న ఫైలు కాల్చడానికి కారణం ఏంటి? ఎందుకు కాల్చారు? అవసరం ఏంది? ఎవరు కాల్చారు ఈ ఫైలు? ఎందుకు సాంబ్రాణి కడ్డీలు కాల్చాయి, కర్పూరం కాల్చింది? ఇవన్నీ నేను నమ్మను. దీంట్లో ఎలా తప్పించుకుంటారు? దీని విషయంలో కూడా స్పష్టమైన వైఖరి అవసరమైతే నేను చెప్పటం లేదు, కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఒకటి ఉంటుంది ఢిల్లీలో. నేను వాళ్ళకి చెప్పను. అప్పుడే మీరు కానీ చర్యలు తీసుకోకపోతే నేను అడుగుతాను. వారం రోజుల లోపల మీరు స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలి. ఇప్పుడు ఈరోజు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను బాహుబలి అని చంద్రబాబు నాయుడు అంటూ వచ్చా. నేను గమనిస్తున్నా ఢిల్లీలో ఆయన బాహుబలి లాగా లేడు, బలహీన బలి అయిపోతున్నాడు. మోడీ ఎత్తుకరా చెక్కంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఎందుకు ఇంత పరిగెత్తాలన్నా? నిర్మలా సీతారామన్ ఏంది ఒక బడి పంతులు హైదరాబాద్ లో ఆమె దగ్గరికి ఇన్నిసార్లు పరిగెత్తాలన్నా? నువ్వు నీ స్థాయికి, నీకున్నటువంటి శక్తికి ఏంటిది ఇన్నిసార్లు పరిగెత్తావు? పక్కనే నితీష్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, అతను పరిగెత్తటం లేదే. బీహార్ వాడికి కూడా డబ్బులు కావాలా? వాడు పరిగెత్తటం లేదే, నువ్వెందుకు పరిగిస్తున్నావు? ఏంది మతలం? రాజకీయ కోణంలో కూడా అన్ని చూస్తున్నాం. అజాగ్రత్తగా ఉండలేదు ఎవరు. నేను డిమాండ్ చేస్తున్నా, దీన్ని మాత్రం స్పష్టంగా పోలవరం పైన ఖర్చులు ఎంత చేశారు? 2,000 కోట్లు చెప్పు. నువ్వు చెప్పలేకపోతే చెప్పు, తర్వాత మేము ఆలోచిస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలు రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీ తనుజారాణి, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అన్నదాన సముదాయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు
ఇప్పుడే వేసినారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచితంగా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. లోగా కదా ఎంపీ ఈమెనా? ఫోన్ ఇట్టినా అట్రా ఆ పక్కరా థ్యాంక్ యూ చెప్తాను. రాదు ఖాళీ అన్నీ ఫోటో సార్ క్రికెటర్ కదా ఆ మాత్రం స్పీడ్ ఉండాలి అన్నా. మీరు ఫోన్ తీయాలన్నా, మీరు ఫోన్ తీయకపోతే మా సీనియర్ సిటిజన్ కనపడరు. పెట్టరా ముందు పెట్టరా కెమెరా పెట్టి అట్టాకి పెట్టు. సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ అంటే అదే మిస్ వెళ్ళాను. వచ్చాను సార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిథాల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్మిక ఫ్యాక్టరీల మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. Nisal.
ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పూర్తి స్థాయిలో స్వామివారి కృపా కటాక్షాలుండి ప్రజలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వామివారు దివ్యాశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడి ఉండాలని చెప్పేసి స్వామివారికి ప్రార్థించడం జరిగింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవిందపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోరం లేక ఆగిపోయిన ఎస్ఎంసీ ఎన్నికలు, మండిపడ్డ టీడీపీ నాయకులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచిన 6 నెలల క్రితం 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు వీఐపీలు, స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ప్రవక్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.